డివిఆర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. అయితే పార్సల్ అయితే నాకు ఇవ్వడం వచ్చింది. జస్ట్ ఓపెన్ చేయగానే ఇలాగ చూడండి, నేను కెమెరా టాప్ పెట్టలేదు, సైన్ పెట్టాను. అక్కడ ఈ పార్సల్ కవర్తో అయితే మనకి డివిఆర్ అయితే వచ్చిందనమాట. ఒకటి డివిఆర్ అయితే వచ్చింది. డేట్ వచ్చి చూద్దాం. దీంతో పాటు మనకు ఒక చిన్న బాక్స్ కూడా వచ్చింది. ఈ బాక్స్లో హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేయవలసిన పవర్ జాక్ ఒకటి వచ్చింది. తర్వాత సాటా క్లేబ్ అండి, ఇది హార్డ్ డిస్క్ సాటా క్లేబ్ అనేది ఒకటి వచ్చింది. మన హార్డ్ డిస్క్ అనేది స్క్రూస్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఓకే ఓకే. మనం ఆపరేట్ చేయడానికి మౌస్ అండి. అలాగే ఒక అడాప్టర్ కూడా వచ్చింది. అడాప్టర్ అంటే 1.5 యాంప్ అన్నమాట. ఇది బాక్స్లో అయితే అవే వచ్చినాయి. ఇది కొంచెం పక్కన పెట్టాము, దీనివల్ల మనకి యూస్ఫుల్ అయింది కాబట్టి సో పక్కన పెట్టేస్తే వాటి గురించి అనేది ఏ విధంగా మనం హార్డ్ డిస్క్ అనేది కనెక్ట్ చేయాలనేది చెప్తాను. హార్డ్ డిస్క్ తీసుకున్నాం. హార్డ్ డిస్క్లోనికి ఏమంటే ఫ్రంట్ వచ్చి ఇక్కడ సిపి ప్లస్ అని చెప్పేసి ఒక కంపెనీ లేబుల్ పెట్టి ఫ్రంట్ కూడా చాలా బాగుంది, స్లైడింగ్ చాలా బాగుందండి చూడడానికి. అది నేను ఈ సెట్ ఏ విధంగా బిగిస్తానో కూడా వీడియో చేస్తాను చూడండి. మనకి సైడ్ కూడా మనకి ఎయిర్ వెళ్ళడానికి అయితే హోల్స్ ఇచ్చారు, అంతే ఇంకేం లేదు. మిగతాదంతా బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 12 వోల్ట్ జాక్ అయితే ఉంది. ఇదిగోండి 12 వోల్ట్ జాక్. తర్వాత ఏమైనా యూపీఎస్ 2 ఉన్నది. అంటే ఇది మనం ఒకవేళ హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయినా సరే మనం మెమరీ కార్డ్ మెమరీ కార్డ్ పెట్టి యూఎస్బి జాక్ ద్వారా కూడా మనం పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మౌస్ ఇచ్చారు కదా, ఇది కూడా ఇందులో పెట్టి మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇదేమో డైరెక్ట్ నెట్ అండి. ఒకవేళ మీ ఇంట్లో నెట్ అనేది ఉంటే డైరెక్ట్గా నెట్ దీంట్లోకి పెట్టి మనం మొబైల్కి అనేది కనెక్ట్ చేసి అది కూడా చూపిస్తానండి. మొబైల్లో పెట్టి కూడా ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. తర్వాత ఏమని ఈజీఆర్ జాగ్ అనమాట. మనం మానిటర్కి అనేది కనెక్షన్ అయితే ఓల్డ్ మోడల్ ఇప్పుడు వచ్చినాయన్నీ హెచ్డిఎంఐలో వస్తున్నాయి కాబట్టి ఓల్డ్ అయితే మాత్రం ఉండేలా ఉంటే మనం దానికి యూజ్ చేయొచ్చు. ఇది హెచ్డిఎంఐ అవుట్పుట్, ఇది దీని ద్వారా పెట్టుకోవచ్చు. ఈ రెడ్ ఈ జాక్స్ ఏమో అని ఆడియో జాక్స్ అనమాట. ఆడియో జాక్స్ అనమాట. మనం ఒకవేళ ఇక్కడ చూస్తూ వాళ్ళకి ఏమైనా చెప్పాలని అనుకుంటే మాత్రం మనకు ఒక స్పీకర్ పెట్టుకొని మనం దాన్ని కనెక్షన్ పెట్టి ఈ విధంగా ఇచ్చుకొని దీని ద్వారాగా మనం అవుట్పుట్ అయితే పంపించవచ్చు అనమాట. ఇదేనండి ఛానల్స్, 4 ఛానల్ అనమాట. ఈ కెమెరా ఛానల్ అనమాట 1 2 3 4 అనమాట. చూడండి 1 2 3 4 ఛానల్. ఈ ఛానల్ ద్వారాగా మనం కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఒకసారి ఓపెన్ చేసి హార్డ్ డిస్క్ అయితే ఇన్సర్ట్ చేయాలి. హార్డ్ డిస్క్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలని నేను ఇప్పుడు చెప్తాను అండి. ఓకే అండి. ఇక్కడైతే మాత్రం మనకి స్క్రూస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ 4 స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇలా స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి లోపల పక్క అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇలా కనిపించేటప్పుడు ఇదిగోండి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ జాక్ అయితే ఉంటుంది. ఇది పవర్ జాక్ అన్నమాట. మన హార్డ్ డిస్క్ అవ్వాల్సిన జాక్ ఇది.
ఇది సాటా కేబుల్ అండి. సాటా కేబుల్ ఇందులో పెట్టాలి. ఇది ఏ విధంగా పెట్టాలని నేను చెప్తాను. ముందు హార్డ్ డిస్క్ తీసుకోండి. హార్డ్ డిస్క్లోని ఇది నాది హార్డ్ డిస్క్ తీసుకోండి. ఈ హార్డ్ డిస్క్ తీసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ ఇందాక స్క్రూస్ ఇచ్చారు కదా, ఈ స్క్రూస్ అనేది ఒక 2 తీసుకోండి. 2 తీసుకొని ఇక్కడ జస్ట్ ఫుల్ టైట్ చేయొద్దు అండి, ఫుల్ టైట్ చేయొద్దు. జస్ట్ ఇలా నార్మల్గా ఉంచండి. చూడండి, ఇలా నార్మల్గా ఉంచి ఇక్కడ మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్లో మనకి ఇటువైపు ఇవ్వాల్సిన జాక్స్ పక్క ఇక్కడ ఇవ్వాలండి. ఓకే, సారీ. చూడండి, ఈ మాత్రం గ్యాప్ ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మీరు డివిఆర్లో చూడండి, ఇక్కడ మనం ఫోటో హ్యాంగర్ ఎలా తగిలిస్తాం ఆ విధంగా అన్నమాట. జస్ట్ ఇది అది అలా పెట్టి ఇలా బ్యాక్ సైడ్ తిప్పండి. బ్యాక్ సైడ్ తిప్పి జస్ట్ ఇలా ప్రెస్ చేసినట్టయితే మీకు ఆల్రెడీ ఇక్కడ హోల్స్ అయితే మ్యాచ్ అవుతాయి. ఈ హోల్స్ మ్యాచ్ అయ్యే దగ్గర మీరు ఈ విధంగా మిగతా స్క్రూస్ కూడా పెట్టి బిగించి టైట్ చేసేయండి. చూసారా, మీరు ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసిన తర్వాత మనం పవర్ కేబుల్ తీసుకోవాలి. ఈ పవర్ కేబుల్లో చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ గాడిలో కనబడుతుంది కదా, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ అక్కడ మీరు ఇలా ప్రెస్ చేయాలి. మీరు మామూలుగా రాంగ్గా కూడా చేసినా సరే దాంట్లో అయితే సిట్టింగ్ అవ్వదన్నమాట. మీకు ఇక చూడండి, ఇటువైపు ఇక్కడ లాక్ పిన్ లాగా ఉంది కదా, ఇదండి ఇక్కడ ఈ లాక్ జస్ట్ ఇలా ప్రెస్ చేయాలన్నమాట. మీకు ఈ విధంగా సిట్టింగ్ అయిపోతుంది. సేమ్ మీరు పవర్ జాక్ ఏ విధంగా పెట్టారు సాటా కేబుల్ కూడా అలాగే పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఇలా పెట్టి జస్ట్ ఇలా పెట్టగానే లాక్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇలా ఎల్ టైప్లో కనబడుతుంది కదా, మీకు ఇక్కడ ఎల్ టైప్లో కనబడుతుంది కదా, అక్కడ మీరు పెట్టి ప్రెస్ చేయండి. చూడండి, సిట్టింగ్ ఈ విధంగా అయ్యింది. జస్ట్ ఇంకొక మీరు ఏం చేయాల్సిన లేదు, జస్ట్ క్లోజ్ చేసుకొని క్లోజ్ చేసుకొని స్క్రూస్ అయితే వేసేసుకోవచ్చు. స్క్రూస్ అయితే వేసేసుకుంటే తర్వాత ఇది అయిపోయింది. మొత్తం హార్డ్ డిస్క్ అయితే పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు తర్వాత సీసీ కెమెరాస్కి మనం పవర్ కేబుల్ అనేది ఇక్కడికి రావాలి కదా, దానికి ఏ విధంగా చేస్తానని చూడండి. ఇప్పుడు కెమెరాస్ ఏ విధంగా ఇన్సెట్ చేస్తానని చూడండి.